తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరిని నర్సరావుపేటకు చెందిన బుద్దేటి నాయుడుబాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. అంతకుముందే శ్రీనివాసం దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.2 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. నిన్న ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఉదయం నుంచే ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. నిన్న సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు. మొత్తం 4 ప్రాంతాల్లో అంటే జీవకోన, బైరాగిపెట్టెడ, శ్రీనివాసం, అలిపిరి కేంద్రాలలో తొక్కిసలాట జరిగింది. ప్రస్తుతం టీటీడీ ఈవో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సీరియస్గా ఎవరు లేదు. తక్కిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. సార్, మంత్స్ లాంగ్ రివ్యూ తర్వాత ఇలాంటి ఒక స్టాంపీడ్కి జరగడానికి గల కారణం ఏంటి? టీటీడీ హిస్టరీలో ఇలాంటి స్టాంపీడ్ జరిగి డెత్ టోల్ రావడం వాట్ వెంట్ టు దట్ సినారియోస్? ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేట్ని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది. ప్రిలిమినరీగా ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇంజ్యూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు. అది ఇప్పటి వరకు మనం చూసాము. ముఖ్యంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతున్నటువంటి వాళ్ళ వివరాలకు సంబంధించి డాక్టర్ మాట్లాడుతూ కొంతమందికి ఛాతిలో ఒత్తిడి జరగడం వల్ల కాస్త మజిల్స్ అవి దెబ్బ తగిలినట్టుగా చెబుతున్నారు. కొంతమందికి ఫ్రాక్చర్ అయినట్టుగా చెబుతున్నారు. ఆల్మోస్ట్ అందరినీ కూడా డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే అందులో 2-3 మాత్రం ఒక 2-3 డేస్ ఖచ్చితంగా వాళ్ళను అబ్జర్వేషన్లో పెట్టాలి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ ముఖ్యంగా ఒక మీడియా అడిగినటువంటి ప్రశ్నకు భద్రతా లోపమా లేదంటే ఏంటి ఏర్పాట్లలో లోపమా అన్నటువంటి క్వశ్చన్కు అన్నీ సరిగానే చేశాం, కాకపోతే అక్కడ డిఎస్పీ స్థాయి అధికారి కాస్త దాన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల జరిగింది అన్నటువంటి విధంగా మాట్లాడినట్టు అనిపించింది.
ఒక విధంగా చెప్పాలంటే తిరుపతిలో ఇది పెను విషాదం అని చెప్పొచ్చు. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయారు. 47 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరిని నరసరావుపేటకు చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, అటు కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసినటువంటి కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.